భారత రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని 56% జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని హోటల్లో బీసీ కుల ఉద్యోగ విద్యార్థి సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లి నిజాయితీగా నిరూపించుకోవాలని సూచించారు. దేశంలో తెలంగాణ ఉద్యమం తరువాత బీసీ ఉద్యమమే ఉవ్వెత్తున ఎగిసిందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించి 9వ స్కెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉంది. ఇది ముఖ్యమైన విషయం మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పార్టీ పరంగా వద్దు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని, అందుకు అందరి సహకారం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జిల్లా హెడ్ క్వార్టర్లలో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ఎక్కడికక్కడ బీసీ సంఘాలు, బీసీ జాక్ ఆధ్వర్యం లోపల న్యాయ సాధన దీక్ష లేదా న్యాయ పోరాట దీక్ష అనే పేరు మీద అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. బీసీలకు న్యాయం కావాలి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి జాగిరి కాదు, ఎవరి ఆస్తి కాదు. ఓట్లు వేసేటప్పుడు మేము వేస్తున్నాము, మాకు వాటా ఉంది. పని చేసేటప్పుడు, సంపద సృష్టించేటప్పుడు మాకు వాటా ఉంది. కానీ సంపదలో వాటా లేదు. ఓట్లు వేస్తున్నాం, అధికారం మేము ఇస్తున్నాం, అధికారంలో మా వాటా లేదు. సంపదలో మా వాటా లేదు. అధికారం అప్పులు ఉన్నాయి, మీరు చేస్తున్నారు అప్పుల్లో మాకు వాటా ఇస్తున్నారు. ఆస్తుల సంపాదన వాటా ఏదని అడుగుతున్నారు. సంపదలో వాటా, అప్పుల్లో వాటా ఉన్నట్టే సంపదల వాటా కావాలి. ఆ ఓట్లలో